ఈ సమయంలో మనం మరి దేవుని వాక్యం విని బలలో పాలు పొందుతాం. పోయిన వారం వర్తమానానికి ఇది కంటిన్యూ. పోయిన వారం వర్తమానం వినని వాళ్లకు ఏం చెప్పానో కొద్దిగా ఉపోద్ఘాతం లాగా చెప్పి ఈరోజు వర్తమానంలోనికి నేను వెళ్తాను. కనుక హెచ్చరికగా తీసుకొని దీని విషయంలో బలలో మనం నమ్మకంగా పాలు పొందాలి. అనాలోచనగా ఎవరు ఉండొద్దు. నువ్వు అనాలోచనగా ఉన్నా దేవుడేమి ఒప్పుకోడు. అందువల్ల ఆలోచించండి, యోచించండి, వివేచన కలిగి బలలో మనము పాలు పొందే వారంగా మనం ఉండాలి. కనుక దేవుని వాక్యంలో మరి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకోమనుపు పోయిన వారం బలవర్తమానంలో నేనేం చెప్పానో కొన్ని సంగతులను మీ గమనానికి తీసుకొస్తాను. యేసు ప్రభు రాకడకు ముందు జరిగే కొన్ని సంభవాల గురించి నేను చెప్పాను పోయిన వారం. యేసు ప్రభు రాకడకు ముందు జరిగే కొన్ని సంగతులు ఏంటా? కొన్ని సంగతులు యేసు ప్రభు రాకడ వస్తుందనడానికి కొన్ని గుర్తులు ఏంటంటే, మొదట అందరికీ సువార్త ప్రకటించబడాలి. అందరికీ, లోకంలో ఉన్న మనిషి అనే ప్రతి ఒక్కడికి కూడా సువార్త వాళ్ళ భాషల్లో వాళ్ళ విధానాల్లో సువార్త ప్రకటించబడటానికి యేసు ప్రభు రాకడకి సంబంధము ఉంది. కనుక అందరికీ సువార్త ప్రకటించబడటం మొదటి విషయం. రెండోదిగా మనం ఏం చూస్తూ వచ్చామంటే, కడబూర వినబడుతుంది అనేది మనం చూసాం. అంటే రాకడకు ముందు జరిగే సంభవాల్లో కడబూర స్వరం, శబ్దాన్ని మనము వింటాము. కడబూర మోగిందంటే ఇక రాకడ వచ్చినట్లే అని మనం చూసాం. మూడోదిగా మనం ఏం చూసాం? మొదటి దశలోనిక 4:17 ప్రకారం మనమందరం మేఘముల మీద కొనిపోబడటాన్ని గురించి చూసాం మూడోదిగా. తర్వాత నాలుగోదిగా ఏం చూస్తూ వచ్చాం? సంఘం ఎత్తబడాలంటే కొన్ని గుర్తులు జరగాలి. ఏంటి ఆ గుర్తులు? ఇశ్రాయేలీయులందరూ తిరిగి తమ దేశానికి రావాలి అని మనం చూసాం. ఇశ్రాయేలీయులందరూ ఎక్కడెక్కడ చెదిరి ఉన్నారు వారందరూ కూడా తమ దేశానికి రావాలని మనం చూస్తూ వచ్చాం. తర్వాత యెరూషలేములో దేవాలయం కూల్చబడింది. క్రీస్తు శకం 77 సంవత్సరంలో కూల్చబడింది. అది మరలా తిరిగి కట్టబడడం కూడా ఒక సూచన అని మనం చూసాం. తర్వాత అక్కడ దేవాలయం కట్టబడాలి అంటే కొన్ని జరగాలి. అక్కడ ఉన్న మసీదు తొలగించబడాలి. తర్వాత అక్కడ దేవాలయం కట్టబడక ముందు కొన్ని దొరకాలి వాళ్ళకి. ఒకటి ఏంటంటే ఎర్రని పేయలు దొరకాలి, పవిత్ర జలం పట్టడానికి ఒక పాత్ర దొరికింది. తర్వాత ఈ ప్రధాన యాజకుడు కూడా దొరికాడని చెప్పుకున్నాం. తర్వాత అదే సమయాల్లో రాకడకు ముందు కొన్ని సంగతులు జరగాలి. ఏంటంటే ప్రపంచం మొత్తం మీద కొన్ని సూచనలు జరగాలి. ప్రపంచం మొత్తం ఒకటే పరిపాలించడం మొదలవ్వాలి. ప్రపంచం మొత్తం ఒకటే డబ్బు చలామణిలోకి రావాలి. ప్రపంచం అంతా కూడా ఒకటే మతం అమలులోకి రావాలి. ఈ మతాలన్నీ ఉండవు. ఒకటే మతం అమల్లోకి రావాలి. అంత్యక్రీస్తు పరిపాలన చేయడానికి మార్గము అంటే ప్లాట్ఫామ్ ఏర్పడాలి. అంత్యక్రీస్తు పరిపాలన జరగడానికి కావలసినవన్నీ కూడా సిద్ధపరచబడాలి. ఇది మనం చూసాం. ఆ తర్వాత కొన్ని విషయాలు చూసాం. దేవుని రాకడకు ముందు కొన్ని సంభవించే విషయాలు. ఒకటి, యుద్ధాలు జరుగుతాయని యేసుప్రభు చెప్పాడు. రెండవది, కరువులు వస్తాయని యేసుప్రభు చెప్పాడు. మూడవది, భూకంపాలు సంభవిస్తాయని. అవన్నీ కూడా రాకడకు ముందు జరిగే గుర్తులని యేసుప్రభు చెప్పడాన్ని పోయిన వారం వర్తమానంలో మనం విన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉండగా సంఘం ఎత్తబడుతుంది. కనుక ఎత్తబడే వాళ్ళల్లో మనం ఉన్నామా లేమో చూసుకోవాలని, జాగ్రత్త పడాలని చెప్పాం. కనుక ఈరోజు వర్తమానంలో మరి ఒక 7 విషయాలు మీ గమనానికి తీసుకురావాలని మరి నేను ఆశిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది బయట ఎక్కడ చెప్పరు. ఈ విషయాలు బయట ఎక్కడ చెప్పరు. అందువలన జాగ్రత్తగా వినండి. మీ అవగాహనకు అందని విషయాలు కొన్ని ఉంటాయి. అయినా కూడా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఎవరికి ఈ మాటలు అవసరమో మరి ఆయనకు తెలుసు కనుక వారి
అవసరం మేర దేవుడు వారితో మాట్లాడి దేవుడు రాకడ కొరకై వారిని సిద్ధపరచును గాక. ఇక్కడ మనం కొన్ని సంగతులు చూస్తాం. ఈ రోజున కొన్ని సంగతులు చూస్తాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 51, 52 వచనాలు చదువుతాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 51, 52 వచనాలు కలిసి ఉన్నాయి. మనం చదువుతాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగాని మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఇక్కడ రాయబడిన మొదటి సంగతి, ప్రభు బలలో పాలు పొందుటకు మరి దేవుడు మనకు ఇవ్వనైన వర్తమానంలో మొదటి సంగతి ఏంటంటే ఒక మర్మాన్ని తెలుపుతున్నాడు మనకు. ఏంటి ఆ మర్మము? మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాం. ఇక్కడ సంఘం ఎత్తబడుట అనేటువంటి దానికి ముందు కడబూరను విని మనము ఎత్తబడేటువంటి వాళ్ళంగా మనం ఉంటాము అనేది మనకు జ్ఞాపకము చేయబడుతుంది. సంఘం ఎత్తబడుట అనేది జరగాలంటే కడబూర అంటే దేవుని బూర మనం వినాలి. దేవుని బూర మనకు వినపడుతుంది. అది మధ్యాకాశంలోకి వచ్చి యేసు ప్రభువే ఆ బూర ఊదుతాడని బైబిల్లో వ్రాయబడింది. ప్రభువు ఇక్కడ చూడండి, 1 దశలోనిక 4వ అధ్యాయం 16 వచనం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులమే నిలిచియుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనం ప్రభువుతో సదాకాలము ఉందుము. ఇక్కడ ప్రభువు దేవుని బూరతో ప్రభువు దిగివచ్చును. ఆయన యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి కడబూర ఊదగానే ఎవరైతే ఆ కడబూర ఊదిన ఆ యొక్క బూర శబ్దం వింటారో వారందరూ కూడా దేవదూతల వలె పరలోకానికి మధ్యాకాశానికి వెళ్ళిపోవటం మనము చూస్తాం. ఎవరైతే యేసు ప్రభువు నమ్మి ఆయన శిలువ రక్తంలో వారి పాపాలు కడుగుబడి ఆయన కొరకై తమ జీవితాలను సమర్పించుకొని దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారిని గురించిన సంగతి. లోకంలోని అందరి గురించి కాదు. దేవుణ్ణి ఎరగని వారికి భాగ్యము లేదు. దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరున్నారో వారికి మాత్రమే ఈ అవకాశము. కడబూర మ్రోగును, వారు ఎత్తబడేవారుగా ఉంటారు. ఎత్తబడటం అనేది కూడా పోయిన వారం చెప్పాను నేను. ఎట్లా? ఇప్పుడు మనం ఉన్న ఈ సమయంలో సడన్గా కడబూర కనుక వినిపిస్తే ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడ వాక్యం చెప్తానే ఉంటాను, చెప్తున్నా నేను వెంటనే నాలో ఉన్నటువంటి ఆత్మ బయటకు రాగానే ఒక వెలుగు లాంటి దేహం ధరించుకుని పరలోకాన్ని మధ్యాకాశానికి అలా వెళ్ళిపోయేదిగా. అంటే ఇవన్నీ ఆపలేవుగా. ఈ సీలింగ్ ఆపదు, ఈ రేకులు ఆపలేవు, ఏమీ ఆపలేవు. మేఘాల మీద అట్లా కొనిపోబడిన వారంగా మనం ఉంటాం. ఎవరైతే ఆయన ఏర్పాట్లు జీవించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం. ఆ కడబూర వాళ్ళ కోసమే. వాళ్ళ స్వరం ఆ కడబూర యొక్క ధ్వని వింటారు. విని మరి వెంటనే క్షణములోనే మార్పు చెంది ఎత్తబడేవారుగా ఉంటారు. ఇది ఈ లోకంలో జరగవలసినవన్నీ జరిగిన తర్వాత సంభవించే, అంటే రాకడకు ముందు జరగాల్సినవన్నీ జరిగి ముగించబడిన తర్వాత సంభవించే సూచన. ఈ బూర మ్రోగగానే మనం మార్పు చెంది పరలోకానికి ఎత్తబడిన వారంగా మనం ఉంటాము. ఇప్పుడు మనం ఇక్కడ ఉండం. ఇంకప్పుడు అంటే ఎప్పుడైతే ఎత్తబడతామో ఇక సంఘం ఇక్కడ ఉండదు. సంఘం అంటే ఆయన ఏర్పాట్లు ఉన్న సార్వత్రిక సంఘం ఎవరు కూడా ఇక భూమి మీద ఉండరు. అందరూ మధ్యాకాశానికి వెళ్ళిపోతారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ప్రభువుతో కూడా ఉంటారు. ప్రభువుతో కూడా వాళ్ళు అక్కడ ఉండేటువంటి అనుభవము వాళ్ళు కలిగి ఉంటారు. అదే సమయంలో 2వ దశలోనిక 2వ అధ్యాయము
7వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, 2వ దశలోనిక 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఇక్కడ మనం చూస్తున్న రెండవ సంగతిని జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధాత్మ మన దగ్గర నుండి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు. కనుక మధ్యాకాశానికి పరిశుద్ధాత్మ ఎక్కడున్నా, ఇప్పుడు మనకు మధ్యన పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, మనకు సహాయము చేస్తున్నాడు. మనకు కలిగే పోరాటాల్లో, సాతాను మనలను జయించాలనుకుంటున్న సందర్భాల్లో, సాతాను మనపైన దాడి చేసినప్పుడు, సాతాను మనకు విరుద్ధంగా పన్నాగాలు పని కుట్రలు చేసినప్పుడు మనల్ని కాపాడుతున్నాడు పరిశుద్ధాత్మ. ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్పించే పరిశుద్ధాత్మ, ఎలా మనం జీవించాలో నేర్పించే పరిశుద్ధాత్మ, దేవుని సంగతులైనటువంటి ఆ సంగతులన్నీ కూడా మనకు అర్థమయ్యేటట్లు చేసేదే పరిశుద్ధాత్మ. కొన్ని పర్యాయాలు మనం వాక్యం వింటున్నప్పుడు మనకు అర్థం కాదు కదా, మనకు అర్థం కాదు. అయితే అర్థమయ్యేటట్లు మన ఆలోచన శక్తిని మార్చేదే పరిశుద్ధాత్మ. చెప్పబడుతున్న మాటలను మనకు అర్థమయ్యేటట్లు చేసేది పరిశుద్ధాత్మ. కొంతమంది చెప్తున్నప్పుడు వాక్యం వాళ్ళ భాష వినే వాళ్ళకి అర్థం కాదు, అంటే చాలా కొంచెం హైలీ లాంగ్వేజ్, అంటే ఎక్కువైన ఒక గంభీరమైన వాక్యం చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కాదు. ఇదేంటి చెప్తున్నాడు అనిపిస్తుంది వాళ్ళకు. అయితే అక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్లు చేసేది పరిశుద్ధాత్మే. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత కొన్ని దినాలకు భూలోకానికి పంపించబడిన ఈ పరిశుద్ధాత్మ అప్పటి నుండి ఇప్పటి వరకు మన మధ్యనే ఉంటున్నాడు, మనతోనే ఉంటున్నాడు, మన బాధల్లో ఉంటున్నాడు, మన శ్రమల్లో ఉంటున్నాడు, మన సంతోషంలో ఉంటున్నాడు, మన దుఃఖంలో ఉంటున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు, మనకు ఆలోచన చెప్తున్నాడు, మనం నడిపిస్తున్నాడు. చూసారా, ఇన్ని రకాలైనటువంటి సహాయం చేస్తున్న పరిశుద్ధాత్మ యేసు ప్రభు పరలోకానికి వెళ్ళగానే ఇక్కడికి వచ్చినాడు. ఇప్పటి వరకు దాదాపుగా 2000 సంవత్సరాల వరకు ఇక్కడే ఈ భూమి మీదే తిరుగుతూ సాతాన్ని అడ్డగిస్తున్నాడు, దేవుని బిడ్డలను కాపాడుతున్నాడు. పరిశుద్ధాత్మకు డ్యూటీ ఉంది. సాతాన్ని అడ్డగిస్తున్నాడు, తన ప్రజలకు ఎవరికి కూడా హాని చేయకుండా, ఆటంకం చేయకుండా సాతాన్ని అడ్డగిస్తున్నాడు, సాతాన్ని వారిస్తున్నాడు, సాతాన్ని నిలువరిస్తున్నాడు, మనకు సహాయము చేస్తున్నాడు, మనకు ఆలోచన చెప్పి నడిపిస్తున్న ఈ పరిశుద్ధాత్మ సంఘం ఎత్తబడగానే పరిశుద్ధాత్మ కూడా ఇక్కడి నుంచి వెడలిపోయి ఆయన పరిశుద్ధాత్మ ఈ లోకంలో నుంచి వెడలిపోగానే జరిగే సంగతి ఏంటంటే, మనకు ఏ విధమైనటువంటి పరిశుద్ధాత్మ సహాయము లేదు. ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ వెడలిపోవుట అనేది కూడా అవసరమే. ఇప్పుడు కూడా రాకడ ఆలస్యమైన కారణం కూడా పరిశుద్ధాత్మే. బహుశా నేనేమంటానంటే, దేవుడేమో ఎప్పుడో రాకడ, బహుశా ఎప్పుడో ఆయన దినాలు, ఆయన ఏర్పాట్లో ఎప్పుడో దినం ఉండి ఉంటుంది. కానీ నేనేమంటానంటే, పరిశుద్ధాత్మ మరికొంత సమయం ఉండు, మరికొంత సమయం ఆగు, ఇంకా కొందరు సిద్ధపడాలి, ఇంకా కొందరు జీవితాలు మార్చుకోవాలి, ఇంకా కొంతమంది బదిలీలు సరి చేయబడాలి, ఇంకా కొంతమందిలో భక్తి లేదు, ఇంకా కొంతమంది సరిగ్గా మందిరానికి రావట్లేదు, ఇంకా కొందరు ప్రార్థన చేసుకునే వారు ఉన్నారు, ఇంకా కొంతమంది విశ్వాసం లేని వారు ఉంటున్నారు, కొంచెం ఆగు. బహుశా పరిశుద్ధాత్మ దేవుడిని ఆపుతున్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా రాయబడింది. అక్కడ ఏం రాయబడింది? ధర్మ విరోధమైన సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు. ఎవరిని అడ్డగిస్తున్నాడు? సాతాన్ని అడ్డగిస్తున్నాడు, అంత్యక్రీస్తుని అడ్డగిస్తున్నాడు, అంత్యక్రీస్తు రాకుండా అడ్డగిస్తున్నాడు, ప్రజలు ఇబ్బందులు ప్రజలు మోసపోకుండా అడ్డగిస్తున్న ఈ పరిశుద్ధాత్మ కూడా ఆ బోర వినగానే ఇక్కడి నుండి వెడలిపోయేవాడుగా ఉంటాడు. కడబూరం రోగుతుంది, పరిశుద్ధాత్మ ఇక్కడి నుంచి వెడలిపోయేది ఉంది. వెడలిపోతూ ఏం చేస్తాడంట? మూడవ విషయం చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. దయచేసి చూడండి, ఈ మాటలు మనం గమనించాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులన్నీ మీకు తెలియజేయును. పరిశుద్ధాత్మ డ్యూటీ.
ప్రభు వస్తున్నాడు వెళదాం పద అని మనల్ని అలర్ట్ చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. కనుక ప్రభు మధ్యాకాశానికి వచ్చాడు, మనం వెళ్ళాలి అనేటువంటి గ్రహింపు మనకు కలుగు చేసినవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు మూడవ సంగతి ఏంటంటే, అంటే మొదటి సంగతి ఏమో కడబోరు వినపడుతుంది, మనం ఎత్తబడడానికి మార్పు చెందే వరకు ఉంటాము. రెండవది పరిశుద్ధాత్మ వెడలిపోతాడు. అప్పుడు మూడవదిగా జరిగే సంగతి ఏంటంటే ఇదే, ఏంటంట, ఆయన మనలను దేవుని దగ్గరకు నడిపిస్తాడు, మధ్యాకాశానికి నడిపిస్తాడు. అందుకే దాన్ని ఏమన్నారంటే సంఘము ఎత్తబడుట అని అన్నారు. సంఘము ఎత్తబడుట. పరిశుద్ధాత్మ ఇక్కడ వెడలిపోతే ఏం చేస్తాడంటే సంఘాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గరకు తీసుకెళ్ళి ప్రభువుకు అప్పగిస్తాడు. ప్రభువా, ఇదిగో ఇదే నువ్వు ఏర్పాటు చేసుకున్న సార్వత్రిక సంఘము, ఇదిగో వీరే నీ జనులు, ఇదిగో వీరే నీ రక్తంలో కడగబడ్డవారు, ఇదిగో వీరే నీ కొరకు జీవించిన వారు, ఇదిగో నేను చెప్పిన మాటలను హెచ్చరికలను లక్ష్యం చేసి వాళ్ళ జీవితాన్ని సక్రమంగా జీవించిన వాళ్ళు, ఇదిగో వీరే వారు అని తీసుకెళ్ళి ప్రభువు ముందు మనల్ని ఏం చేస్తాడంటే ప్రభువుకు అప్పగిస్తాడు. నువ్వు నాకు అప్పగించిన వారందరినీ నేను నీ దగ్గరకు తీసుకొచ్చాను అని ప్రభువుకి సంఘాన్ని అప్పగించడం అనేది పరిశుద్ధాత్మ. ఇక్కడ ఈ సంగతి మనం గమనిస్తే ప్రియులారా, సంఘం ఎత్తబడుట అనేది మన అనుభవంలో ఎట్లా ఉంటుందంటే, సంఘం ఎత్తబడుట అనే విషయం అది చాలా గొప్ప అద్భుతమైన విషయం. జనులందరూ చూస్తుండగానే అంటే లోకంలో ఉన్నటువంటి జనులందరూ చూస్తుండగానే అందరూ అలా మేఘాల మీద మధ్యాకాశానికి కొనిపబడిన వారుగా వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళు మధ్యాకాశానికి తీసుకెళ్ళేది వాళ్ళను పరిశుద్ధాత్మే. ప్రభువుకి వాళ్ళని తీసుకెళ్ళి ప్రభువుకు అప్పగిస్తాడు అని. సంఘం ఎత్తబడినప్పుడు జరిగే సంఘటనలు కొన్ని గమనించాలి. సంఘం ఎత్తబడినప్పుడు బహుశా ఒక విమానం నడిపేవాడు ఉన్నాడు, విమానం నడుపుతున్నప్పుడు విమానము నడిపేవాడు కనుక ఒక పైలట్, అంటే విమానం నడిపే పైలట్ కనుక ప్రభువుని నమ్మిన వాడైతే విమానము నడుపుతుండగానే అతను వెళ్ళిపోతాడు, మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు విమానం నడుపుతుండగానే మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు కనుక విమానం నడిపేవాడు అక్కడ లేని కారణం చేత విమానం ఏం చేస్తే కూలిపోతుంది కదా, విమానం యాక్సిడెంట్ అవుతుంది. అందుకని ఈ మధ్యలో ఏం చేసినారంటే ఏవియేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు పైలట్లలో ఇట్లా పెట్టారు, వాళ్ళు రూల్ పెట్టారు. ఒకటి ఇద్దరు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని పెట్టరు. ఒకడు యేసుప్రభుని నమ్ముకున్నవాడున్నా ఇంకొకరిని ఎవరిని పెడతారు, నమ్మని వాడిని, ప్రభువుని నమ్మని వాడిని పెడతారు. ఒకవేళ వాడు పోయినా వీడు ఉంటాడు అన్నట్టుగా పెడతారు. ఇద్దరు ప్రభువుని నమ్ముకుని రక్షించబడిన వాళ్ళని పెట్టట్లా. అంటే మన భారతదేశంలో కాదులేండి, ఇతర దేశాల్లో ప్రభువుని నమ్మిన దేశాలు కొన్ని ఉన్నాయి. ఆ దేశాల్లో ఇద్దరు పైలట్లు ఉంటారు. ఇద్దరు పైలట్లు ఒక ఆయన రక్షించబడిన వాడైతే ఇంకొక ఆయన మారు మనసు లేని వాడిని పెడుతున్నారు. ఒకవేళ ఈయన పోయినా ఈయన ఉంటాడులే, ప్రభు అకస్మాత్తుగా వస్తాడంట, వీళ్ళు ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు కనుక వచ్చాడు అనుకో, వీళ్ళిద్దరు వెళ్ళిపోతే ఈ ఎందులో ఉన్న 400 మంది 300 మంది చనిపోతారు, అమ్మో అది చాలా డేంజర్ అని చెప్పేసి ఒక రక్షించబడిన వ్యక్తి ఉంటే ఇంకొక అతను రక్షణ లేని వ్యక్తిని పెడుతున్నారంట. కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే ఒకవేళ వాళ్ళిద్దరూ రక్షణ పొందిన వ్యక్తులైతే వాళ్ళిద్దరూ మధ్యాకాశానికి వెళ్ళిపోతే ఈ ఫ్లైట్ ఏమవుతుందంటే క్రాష్ అయిపోయి కూలిపోయి పేలిపోతుంది. లేకపోతే విమానం ఢీకొనే సందర్భాలు. ఇప్పుడు ఒక విమానం మంచిగా నడిపేవాడున్నా ఇంకో విమానం సరిగ్గా నడపట్లేదు అనుకోండి, ఇది కొట్టినా దీన్ని కొట్టినా దాన్ని కొట్టినా ప్రమాదమే, పెద్ద ప్రమాదం. అంతేకాదు రైలు మార్గాల్లో ట్రైన్ డ్రైవర్ కనుక, ట్రైను పైలట్ కనుక, లోకో పైలట్ అంటారు, ఈ పైలట్ కనుక మారుమంచు పొందినడైతే ఎత్తబడితే ట్రైన్ మంచి స్పీడ్లో వెళ్ళే ట్రైను యాక్సిడెంట్కి గురై అనేకులు చనిపోతారు. అంతేకాదు రోడ్ల మీద వెళ్ళే కార్లు నడిపేవాళ్ళు, బైకులు నడిపేవాళ్ళు, నడిచిపోయేవాళ్ళు, అంటే అనేకులు రకరకాలైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు ప్రమాదాలకు గురవుతారు. ఘోరమైనటువంటి సందర్భం జరుగుతుంది ఆ దినాల్లో. ఎంత సందర్భం అంటే అనేకమైన హాహాకారాలు, ఏడుపులు, కేకలు వినబడేటువంటి ఆ సందర్భం. సంఘం ఎత్తబడినప్పుడు భూలోకులు అందరూ అంటారు, రొమ్ము కొట్టుకుంటారంట, అయ్యో అయ్యో అంటారంట, తట్టుకోలేరంట. ఆ చూసిన దృశ్యాలను వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు బాధపడేవాళ్ళుగా వాళ్ళు ఉంటారంట. చూడండి, అందుకనే ఎత్తబడుట అనేటువంటి సందర్భంలో ఒకవేళ పైలట్ అంటే ఆ ప్లేన్ నడిపేవాడైతే, ట్రైన్ నడిపేవాడైతే, బస్సు నడిపేవాడైతే, కారు నడిపేవాడు ఎత్తబడిన వాడైతే
ఎదురు పొదురుగా గుద్దుకొని బోళ్ళని యాక్సిడెంట్లు జరిగి చాలా ఘోరమైనటువంటి మరణాలు సంభవించేవిగా ఉంటాయి. బహుశా అదొక ఆ కాలఘట్టము మనం బహుశా సంఘం చూడదు, కానీ లోకంలో భయంకరమైన సంగతులు జరుగుతాయి. సంఘం ప్రభు దగ్గరికి వెళ్ళిపోదు. ఇక్కడ ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎవరు ఆ దృశ్యాలు చూడరు, కానీ జరిగే సంగతులు లోకంలో సంఘం ఎత్తబడగానే జరిగే సంగతులు ఇవే. సంఘమేమో ప్రభువు దగ్గర ఉంటుంది, ఆయన ముందు ఉంటుంది. లోకంలో చాలా దారుణాలు జరిగిపోతాయి, చాలా యాక్సిడెంట్లు, భయంకరమైన దృశ్యాలు జరిగిపోవటాన్ని మనము చూస్తాం సంఘం ఎత్తబడిన తర్వాత. ఇలాంటి పరిస్థితి సంభవిస్తుంది. చాలా భయంకరమైనటువంటి ప్రమాదాలు జరిగిన ఆ సందర్భంలో ఒక్కదాని వెంట ఒకటి జరిగే సంభవాలన్నీ కూడా ఈ విడవబడిన వాళ్లకు ఎంతో శాపంగా మారిపోతాయి. యేసుప్రభు నమ్ముకోకుండా ఈ లోకంలో ఉండిపోయినటువంటి వాళ్ళ మీదకు ఎన్నో రకాలైన భయంకరమైన శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు. వాళ్ళంట బ్రతకటం అనేది దుర్భరం అయిపోతుందంట. అందుకే సావును వెతుక్కుంటారంట. సరే, సావును కోరుకుంటారంట, కానీ సావు వాళ్లకు దొరకదంట. సావు వాళ్లకు రాదంట. కొండలకు బండలకు చెప్తారంట, మా మీద పడండి, మమ్మల్ని చంపండి. సరే, కొండలతో బండలతో చెప్తారంట, మా మీద పడి మమ్మల్ని చంపండి. అంటే రకరకాలైనటువంటి చావడానికి చేసే ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోతాయి. వాళ్లకు సావు కూడా రాదు. సావలేక బ్రతకలేక భయంకరమైనటువంటి స్థితిలో అనేకమైన ఆ యొక్క ఇబ్బందులు గుండా వెళ్ళేటువంటి వాళ్ళుగా ఎత్తబడకుండా విడవబడే వాళ్ళు ఉంటారు. సంఘం అయితే ఎక్కడుంది? యేసుప్రభు నమ్మిన వాళ్ళు ఎక్కడున్నారు? ఆయన దగ్గర సురక్షితంగా ఉన్నారు. అసలు ఈ లోకం మీదకి శ్రమల కాలం రాబోతుందని తెలిసిన ప్రభు ఈ లోకంలో అంత్యక్రీస్తు పరిపాలన ఒకటి వస్తుందని, అంత్యక్రీస్తు పరిపాలించినప్పుడు వాడెంతో క్రూరత్వం కలిగి పరిపాలన చేస్తాడని, అందుకే ఆ యొక్క శ్రమల్లో సంఘము ఉండడం ఇష్టం లేక సంఘాన్ని మధ్యాకాశాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఒక 7 ఏళ్ల పాటు సంఘం మధ్యాకాశంలో ఉంటుంది. ఆ 7 ఏళ్ల పాటు భూమి మీద భయంకరమైన శ్రమలు సంభవించేవి ఉంటాయి. తర్వాత ఆ దినాల్లో చూడండి, 4వ సంగతి మనం చూస్తాం. 4వ సంగతి ఆమోసు గ్రంథం 4వ సంగతి రోమా 5వ అధ్యాయం 21 వచనం. రోమా 5వ అధ్యాయం 21 వచనం చూడండి. రోమా 5:21 21. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవుడు మనకు కృపనిచ్చాడు. చూసారా, దేవుడు మనకేమిచ్చాడు? కృపనిచ్చాడు. పాపులమై ఉన్న మనము పాపములో ఉండి నశించిపోకుండా ఉన్నట్లు, పాపము మన పైన ఏలుబడి చేయకుండా ఉండనట్లు మనకు యేసు ప్రభు కృపను దేవుడు అనుగ్రహించాడు. యేసు ప్రభు ద్వారా కృపను అనుగ్రహించాడు. కృప. రెండోది నీతి ద్వారా కృప మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. తర్వాత ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట ఉంది. చూడండి, ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కృప అనేది దేవుని వరం. కృప అనేది ఏంటంట? దేవుని వరం. ఈ కృప అనేటువంటి దేవుని వరము దేవుడు మనకు అనుగ్రహించడం ద్వారా కృప చేతనే రక్షించబడము, కృప చేతనే మనము అన్ని రకాలుగా అన్ని విధాలుగా జీవించగలుగుతున్నాము, కృప చేతనే ప్రతి పరిస్థితిని మనం అధిగమించగలుగుతున్నాము, కృప ద్వారానే మనము మన జీవితాన్ని కొనసాగించుకుంటున్నా. మనకు ఎప్పుడైతే సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే సంగతి ఏంటంటే, 4వ సంగతి ఏంటంటే, కృపాయుగము ముగిసిపోతుంది. కృపాయుగం ఇప్పుడు మనకు యేసుప్రభు పరలోకానికి ఆరోహణం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇప్పటి వరకు జరుగుతుందంతా కృపాయుగమే. ఈ కృపాయుగం అంతకుముందు ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్రం ఏం చెప్పింది?
పాపం చేస్తే శిక్ష ఉందని చెప్పింది. కృపాకాలం ఏం చెప్పింది? నువ్వు పాపం చేసిన క్షమాపణ కోరుకుంటే క్షమాపణ ఉందని చెప్పింది. కనుక ధర్మశాస్త్రం ఏమో నీకు చేసిన తప్పుకి పనిష్మెంటు నీకు ఇస్తే, దేవుని కృప అంటే కృపాకాలంలోనేమో యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణను ఇచ్చింది. అయితే పాప క్షమాపణ పొందాలంటే ఏం చేయాలి? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని వేడిన వాళ్ళందరికీ కూడా క్షమాపణ దొరికింది ఈ కృప వలనే. ఇప్పుడు ఏమైందంటే సంఘం ఎత్తబడిన తర్వాత కృపాకాలం ముగిసిపోతుంది, కృప ఉండదు ఇక అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే కృప లేని ఇప్పుడు కృప ఉంది, మనకు కృప ఉంది కనుక కొన్ని సమస్యలు వచ్చినా పరిష్కారం అంటే దేవుడు తొలగిస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు, మంచిగా మనకు జరిగిపోతుంది. రేపొద్దున కృప ఉండదు. సంఘం ఎత్తబడిన తర్వాత ఇక్కడున్న జనులకు కృప ఉండదు. ఇప్పుడు మనకిచ్చిన కృప మనమే కాకుండా ఇప్పుడున్న వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు కదా. మనకిచ్చిన కృప మనమే కాకుండా లోకంలో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. ఆ రోజున సంఘం ఎత్తబడిన తర్వాత, సంఘం ఇక్కడ లేనప్పుడు, కృపాకాలం ముగిసిపోయిన తర్వాత కృప ఉండదు అందువలన పట్టించుకునేవాళ్ళు లేడు, వాళ్ళని ఎవరు చేరదీసే వాళ్ళు ఉండరు, వాళ్ళకి సలహా చెప్పేవాళ్ళు ఉండరు, వాళ్ళ కోసం ఎవరైనా వాళ్ళ బాగు కోసం ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు, వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు. కృపాకాలం ముగిసిపోయిన తర్వాత ఇంక ఏముండదు, అన్ని కష్టాలే, అంత ఏడిపే, అంత వేదనే, అంత దుఃఖమే, అంత బాధే. ఎదురు బొదురు కూర్చుని ఏడ్చుకుంటారంట, ఇంటిల్లి పాది ఏడ్చుకుంటారంట. కొన్ని పర్యాయాలు అయితే బిడ్డలు దొరక్క, బిడ్డలు ఆసుకి తెలియక తల్లిదండ్రులు లేక, బిడ్డలు తినడానికి తిండి లేక పలు విధములైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే కాలము అదే కృపాయుగం ముగిసిన కాలం. కృప ఉంది కనుక మనం బతుకుతున్నాం. ఎంత పాపం ఉన్నవాడు కూడా బతుకుతున్నాడు. కానీ కృప లేకపోతే బ్రతకడం దుర్భరం అయిపోతుంది, వాళ్లకు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. కృపాకాలం ముగిసిపోయినప్పుడు జరిగే సంగతి ఏంటంటే ఏం జరుగుతుంది చెప్పండి? చాలా శ్రమలు వచ్చేస్తాయి, ప్రతిదీ శ్రమ అయిపోతుంది. ఆ రోజులు ఎలా ఉంటుందంటే తాడే పాము అయిపోతుంది చూసారా, నేడే దయ్యం అయిపోతుంది. నేడే మనకు ఏమైందంట భూతంలాగా కనపడదు, మన నేడే మనకు భూతంలాగా కనపడదు, తాడే పాము అయిపోతుంది. తర్వాత అంటే ఏ ప్రమాదం తప్పించుకుందామన్నా దానికంటే మించిన ప్రమాదం అవతల ఉంటుంది ఉండే. అలాంటి అనుభవాల్లో ఆ కృపాకాలం ముగిసిపోయిన తర్వాత ప్రజలందరూ అలాంటి పరిస్థితుల్లో పడిపోయే వాళ్ళు ఉంటారు. కనుక సంఘమేమో సురక్షితంగా ప్రభు దగ్గరుంటే, విడవబడిన వారిలో ఒకళ్ళు నీ తమ్ముడు ఉన్నాడేమో, మీ అక్కయ్య ఉందేమో, మీ చెల్లెలు ఉందేమో, మీ పిల్లలు ఉన్నారేమో, మీ తల్లిదండ్రులు ఉన్నారేమో, లేకపోతే ఎవరైనా నీకు ముఖ్యమైన స్నేహితులు ఉన్నారేమో, విడవబడుకున్న జాబితాలు ఉన్నారేమో, జాగ్రత్త, వాళ్ళందరికీ రేపు ఈ శ్రమలు ఎదురవబోతున్నాయి. ఒకవేళ వాళ్ళు రక్షించబడకపోతే, వాళ్ళ రక్షణ కొరకు నువ్వు సువార్త చెప్పకపోతే, వాళ్ళు రక్షణ పొంది పరలోకాన్ని లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళకపోతే, ఆ యొక్క 7 దినాలు వాళ్ళు నెమ్మది కలిగిన స్థలం దిక్కు వెళ్ళకపోతే, విడవబడిన వాళ్ళకి ఈ లోకంలో సంభవించే పరిస్థితులు తట్టుకోలేరు. ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న సమస్యలకే తట్టుకోలేకపోతున్నాం మనం కదా. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి తట్టుకోలేకపోతున్నాం, మూలుగుతున్నాం. జ్వరం వస్తే ఎంత దుప్పటికప్పుడు మూలుగుతాం మనం కదా. జ్వరం వచ్చిందనుకోండి, ఏంటయ్యా నేనంతా బాగానే ఉన్నా కదంటే, జ్వరం వచ్చిందయ్యా అంటే ఊగుతూ ఉంటాం. బయటికి వెళ్దాం, టీ తాగొద్దాం అంటే నేను రాలేనా అంటూ ఉంటాం కదా. చిన్న చిన్న వాడికి బాధపడిపోతున్నాం, మూలుగుతున్నాము. ఆ రోజున జరిగేటువంటి పరిస్థితులు తట్టుకోలేరంట జనాలు. ఆ రోగాలు, తెగుళ్ళు వస్తాయంట, వాళ్ళ మీద తెగుళ్ళు వస్తాయి, దిగుళ్ళు వస్తాయి, వాళ్ళకు నెమ్మది ఉండదు. ఓ పక్కన సాతానుడు వాళ్ళని వెంటాడుతుంటాడు, ఓ పక్కన అంత్యక్రీస్తు వాళ్ళని భయంకరమైన చిత్రహింసలకు గురి చేస్తారంట. అప్పటికే ఈ లోకంలో సంఘం ఎత్తబడినప్పుడు జరిగే సంఘటనలకే బెత్తరపోతారంట ప్రజలు. ఏంటన్నా ఆయన యాక్సిడెంట్లు ఏంటి, ఈ లోకం ఏంటని. మొన్న ఇక్కడ అహ్మదాబాద్లో జరిగిన యాక్సిడెంటు, ప్లెయిన్ యాక్సిడెంటు, దానికే దేశం కాదు ప్రపంచమే బెత్తరపోయింది సరే. నిన్నేదో జపాన్లో యుగాంతం వచ్చేసిద్ది అన్నారు, నిన్నటితో అయిపోయింది, ఇంకా మన ప్రపంచం ఉండదని అని చాలా పెద్ద వార్తలు చెప్పారు. ఏది అయిపోద్ది అని గుండెలు గుప్పెట్లు పడి బతికి రాత్రి 11 గంటలప్పుడు దాటిపోయామని ఊపిరి పీల్చుకున్నారంట వాళ్ళు. కనుక ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క ప్రమాదాలు, ఇప్పుడున్న జరుగుతున్న ప్రమాదాలు ఆ రోజుల్లో జరిగితే అదొక సెన్సేషనల్ న్యూస్. వార్తలు చెప్పడానికి తీరిక ఉండదు వాళ్లకు. ఫలానా మహానాడు దగ్గర హైవేలో బస్సులు ఢీకొన్నాయంట, కార్లు ఢీకొన్నాయంట, చాలామంది చనిపోయినారంట, వార్తలు, రక్తాలు గారిపోయినాయంట, మెడలు తెగిపోయినాయంట, చేతులు ఇరిగిపోయినాయంట, కాళ్ళు కట్ అయిపోయినాయంట. ఏ వార్తలు?
సంఘానికి ఇలాంటి హింస పెట్టల ప్రభు. అందుకే సంఘాన్ని ఏమో సురక్షితంగా పెట్టాడు. వాక్యం వినని వాళ్ళు, ఆ కృపాయుగాన్ని ఉపయోగించుకొని వాక్యం వినకుండా నిర్లక్ష్యంగా జీవించిన వాళ్ళందరికీ కలగబోయే ఇబ్బంది అదే, సంఘం ఎత్తబడ్డాక జరిగే సంగతి. కనుక ఈ యొక్క అనుభవంలో అనేక మంది కృపాయుగం ముగిసిన తర్వాత వచ్చే కష్టాలు అన్నీ ఇన్ని. తర్వాత 5వ విషయం చూడండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11-12 వచనాలు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11-12 వచనాలు. ఆమోసు 8, 11, 12 వచనాలు. 759వ పేజీ, ఆమోసు 8, 11, 12 వచనాలు. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాదు. యెహోవా మాటలను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్న ఈ మాటలు చూడండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11-12 వచనాల్లో జరిగిన సంగతి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, సువార్త తలుపులు మూయబడతాయి. సువార్త తలుపులు మూయబడతాయి. అందుకనే మనం చూసాం, సంఘం ఎత్తబడడానికి ముందు సువార్త ప్రకటించబడాలి. అందరికీ సువార్త ప్రకటించాలి. అందరికీ, ప్రతి వాడికి, గూనోడికి, గుడ్డోడికి, మోగోడికి, చెవిటోడికి, కుంటోడికి, నత్తోడికి, అందరికీ వాళ్ళ విధానాల్లో సువార్త ప్రకటించాలి. అడవి మనుషులు తినేవాడు కూడా సువార్త ప్రకటించాలి. ఒకసారంట ఒక సేవకునికి దేవుడు అన్నాడంట, నువ్వు పలానా అడవులోకి పో అన్నాడంట. ప్రభువా, అడవులోకి వెళ్ళి సువార్త చేయాలన్నాడంట. ప్రభువా, అడవిలో సువార్త ఏంటి? అడవులు ఎవరుంటారు అన్నాడంట ఆయన. నీకెందుకు, నేను చెప్తున్నాను వెళ్ళన్నాడంట. ఇదేంటి దేవుడు, ఆయన తెలియదేంటి పాపం. అడవులు ఎవరుంటారు? అడవులన్నీ అడవి మృగాలు ఉంటాయి కదా, జంతువులు, మనుషులునే ఉంటాయి కదా, అడవులు ఎవరుంటారు అంటే, సరే మరి దేవుడు చెప్పాడు కదా, వెళ్ళాడంట. వెళ్ళి దేవుడు అడవికి వెళ్ళమన్నాడు, సువార్త చెప్పమన్నాడు. ఇక్కడ ఎవరున్నారు నా సువార్త తింటానికని? ఎవరున్నారు ప్రభా సువార్త చెప్పమంటావు అంటే, నువ్వు చెప్పన్నాడంట. ఇక్కడ ఎవరున్నారయ్యా, ఎవరున్నారు చెప్పమంటావు, నువ్వు చెప్పన్నాడు. ఆ మనిషి చెప్పడం మొదలుపెట్టంట, దేవుడు మారు మనసు పొందండి, దేవుడు నమ్మండి, సువార్త నమ్మండి, పరలోక రాజ్యం వచ్చేస్తుంది అని చెప్పి సువార్త చెప్తుంటే, ఆయన నుంచున్న దగ్గర చెట్టు పైన ఒకడు మనుషులు తినేవాడు ఉన్నాడంట. మనుషులు తినేవాడు ఆయన నుంచున్న దగ్గర చెట్టు పైన కూర్చొని ఉన్నాడంట. అడవిలో మనుషులు తినేవాడు. గమనించారా? అడవిలో మనుషులు తినేవాడు. మనుషులు తినేవాడు అంటే వాళ్ళకి నాగరికత తెలియదు, మన భాష తెలియదు, వాళ్ళకి అసలు భాష కూడా రాదు. అక్కడికి పోయి సువార్త చెప్తున్నాడంట. మరి వాడికి ఏమర్థమైందో తెలియదు కానీ మనుషులు తినేవాడు ఆ సువార్త విని మారు మనసు పొందాడంట. అంటే ఇప్పుడు చెప్తున్న సువార్త ఎలాంటి వాళ్ళకైనా, ఏ విధంగానైనా, రకరకాల పద్ధతుల్లో సువార్త ఉంది. ఇప్పుడు మాటలు రాని వాడికి సువార్త ఉంది, వినపడిన వాడికి అర్థమయ్యే సువార్త ఉంది. ఇప్పుడు మనుషులు తినేవాడు కూడా సువార్త ఉంది. మనుషులు తినేటువంటి అడవి మనిషి కూడా సువార్త వినిపించి వాడు కూడా రక్షించబడడానికి దేవుడు సేవకుడిని వాడుకున్నట్లు రకరకాల పద్ధతుల్లో సువార్త చెప్పే తరడం ఇది. ఆ రోజుల్లో ఇప్పుడు ఈ సువార్త ద్వారాలు మూయబడతాయంట, సువార్త తలుపులు మూయబడతాయంట. సువార్త తలుపులు ఇప్పుడు చెప్తున్నాం, వాక్యం సువార్త చెప్తున్నాం, వాహనాల్లో వెళ్ళి చెప్తున్నాం, ప్రత్యేకంగా గ్రౌండ్లో మరి పబ్లిక్ మీటింగ్లో సువార్త చెప్తున్నాం, కనపడిన వాళ్ళు సువార్త చెప్తున్నాం, అలా స్నేహితులందరూ సువార్త చెప్తున్నాం. అమ్మ ప్రభువుని నమ్మండి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని విమోచించిన వాడు, మన రక్షకుడు, ఆయన నమ్ముకుంటే పరలోకం అంటే ఎవరు ఇప్పుడు నమ్మట్లా కదా. సువార్త అందుబాటులో ఉన్నప్పుడు నమ్మట్లా. సువార్త ఇప్పుడు అవైలబుల్గా ఉంది. పత్రిక ఇమ్మంటే ఇస్తాం, చెప్పమంటే చెప్తాం, టీవీ చూపించమంటే చూపిస్తాం, దేంట్లోనైనా దాంట్లో సువార్త వినిపిస్తున్న దినాల్లో ప్రజలు సువార్త నమ్మని వారు ఆ దినాల్లో ఏమవుతారంట? ఏం రాయబడింది? ఆమోసు 8వ అధ్యాయంలో ఏం రాయబడింది అక్కడ? ఆ రోజున ఎట్లా ఉంటుందంటే, ఆహారము అంటే అన్నపానాలు లేకపోవడం కలిగే క్షేమం కాదు అది. అన్నం లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది కాదు అది. లేకపోతే ఇంకేదో దొరకట్లేదు అంటే ఆ ఇబ్బంది కాదు అది. యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షేమం అంటది.
సువార్త వినకపోవడం వలన కలుగు క్షేమం. సువార్త తలుపులు మూయబడిన తర్వాత జరిగే సంఘటన ఏంటంటే, సువార్తను నమ్మని వారు, సువార్త వినని వారు, వారికి కలిగే క్షేమం గురించి మాట్లాడుతుంది ఆ వచనం. వారికి కలిగే ఇబ్బంది గురించి మాట్లాడుతుంది. వారు ఏం చేస్తారంట? యెహోవా మాట కోసం వెతుకుతారంట. ఏమండి, ఫిలిప్పి ప్రార్థనా మందిరంలో మొన్నటిదాకా జరిగిందండి, నిన్న ఆదివారం కూడా జరిగిందండి. అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్పాడండి, నేను విన్నాను కానీ అర్థం చేసుకోలేదండి, నేను నమ్మలేదండి, ఇప్పుడు చెప్పమని నమ్ముతానంటే, అరే పిచ్చోళ్ళ ఉన్నావు, నిన్న ఆ పాస్టరు ఏమో ఇప్పుడు అర్థం కావట్లా, ఆయన అక్కడే బట్టలు అక్కడ పడి ఉన్నాయి, ఆయన కనపట్టలేదు, నీ తెలియదు సంగతి, ఇదొక విచిత్రం. అరే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడండి, ఆయన చెప్పేవాడండి, యేసుపురం నమ్ముకో పరలోకం పోతాం అని చెప్పాడండి, ఆయన నమ్మలేదండి, ఆయన కనపడతాడని చూస్తే ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. పాస్టర్లు ఉండరు, సువార్త చెప్పేవాళ్ళు ఉండరు, సువార్థికులు ఉండరు, కాపర్లు ఉండరు, ఉపదేశం చేసేవాళ్ళు ఉండరు, బైబిల్ బోధించే వాళ్ళు దొరకరు. ఇప్పుడు చెప్తున్న మాటలు అప్పుడు వాళ్ళకి అర్థం కాకే కదా నమ్మంది. అప్పుడు చెప్తే ఇంకేం అర్థం అవుతుంది అంటే, అప్పుడు చెప్పేవాళ్ళు లేరు అసలు, ముందు నమ్మటం కంటే ముందు అట చెప్పేవాళ్ళు లేరు. సువార్త తలుపులు ముయ్యబడక మునిపే రక్షించబడితే అక్కడ ఉంటాం. ఎక్కడ? దేవుని దగ్గర ఉంటాం. సువార్త తలుపులు ముయ్యబడిన తర్వాత ఇక లేదు, ఇప్పుడు రక్షణ లేదు. సువార్త ద్వారాలు ముయ్యబడితే రక్షణ లేదు, బోధించేవాళ్ళు లేడు. చాలా దారుణమైన పరిస్థితులు. చాలామంది ధనవంతులు అన్నం కోసం చూడరంట. ఆ టైంలో అన్నం కాదు కావాల్సింది వాళ్ళకి. ఏం కావాలా? నేను కూడా ప్రభువుని నమ్ముకుంటాను, నాకు ఇప్పుడు సువార్త చెప్పండి, నాకు ఎట్లా ఆయన నమ్ముకోవాలో చెప్పండి అని. నీకు ఎంత కావాలి? 1 కోటి కావాలంటే 1 కోటి ఇస్తా. ఏంటంట? 1 కోటి కావాలంటే 1 కోటి ఇస్తా, 2 కోట్లు కావాలి 2 కోట్లు ఇస్తా, నాకు పరలోకం పోయే సంగతి చెప్పంటారంట. ఇప్పుడు చెప్తే వినట్లా, ఇప్పుడు చూపిస్తే తెలుసుకోవట్లా, ఇప్పుడు చూపిస్తే రావట్లా. ఎంత మేము బతుకున్నాడు చెప్తున్నామో కొడుతున్నారు. సువార్త చెప్తుంటే కొడుతున్నారు, సువార్త చెప్తుంటే చొక్కా పెట్టుకుని గుంజారు మమ్మల్ని, సువార్త పెట్టుకుంటే కత్తి దిక్కొచ్చాడు ఒకడు మీదకి. ఇప్పుడు నమ్మట్లా. అప్పుడు వాళ్ళే రోడ్లమ్మట, వీధులమ్మట సువార్త కోసం ఏం చేస్తారంట? దిక్కులు ఏమంటారు? వెదుకుటకై, యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రమునకు. సరే, సముద్రాలు దాటుతారంట, సువార్త దొరకదు. సముద్రాలు దాటుతారు, సువార్త దొరకదు. సముద్రాలు దాటి అంత గొప్ప సాహసం చేయాలి, సువార్త దొరకదు. ఆ విధంగా సువార్త తలుపులు మూయబడక మునిపే రక్షించబడితే ధన్యులం. ఒకవేళ సువార్త తలుపులు మూయబడిన తర్వాత రక్షణ దొరకదు, వాక్యం దొరకదు, పాప క్షమాపణ దొరకదు, నిన్ను పరలోకంలో సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ ఇక్కడ లేడు, సంఘం లేదు, చర్చీలు లేవు, మైకులతో ఊదర కొడుతున్నాం, ఇక ధ్వని లేదు, ఒకటే ధ్వని, అయ్యో 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 అయ్యో. ఎక్కడండి ఆ పాస్టర్ గారు, ఎమరాల్డ్ గారు? ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు ఆయన. ఇక్కడ ఎందుకు ఉంటాడు? అరే మా పక్కింటి వాళ్ళండి, వీళ్ళు చర్చికి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళు ఎక్కడున్నారండి? కనపడట్లేదు. లేరండి, వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళల్లో వాళ్ళ సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారేమో. ఏమయ్యా, మనం మొన్న చెప్పినప్పుడు ఎన్నా బాగుండేది, పరలోకం వెళ్ళిపోయేవాళ్ళం, దేవుని దగ్గర వెళ్ళిపోయేవాడు, మనకు ఆ మాటలు చెప్పేవాళ్ళే లేరు, కనుక మనకి గది పట్టింది అని ఏడుస్తుంటారంట. ఏంటి, ఒకళ్ళు ఒక ఎదురు బదురు కూర్చుని ఏడుస్తారంట. డబ్బు అక్కడికి రాదు, ఎంత డబ్బున్నా తిండి దొరకదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సువార్త దొరకదు, ఫలితంగా పరలోకము లేదు. సువార్త తలుపులు మూయబడిన తర్వాత జరిగే దారుణం అంత ఇంతగా. ఇప్పుడు సువార్త ఉండగా ఎవరు వినకుండా తోచివేసిన వాళ్ళ ఆ దినాల్లో వాళ్ళ జీవితం అగమ్య గోచరం అయిపోతుంది. కనుక అందుకని ఇంకెవరైనా రక్షించబడిన వాళ్ళు ఉంటే, ఇంకా ఎవరైనా మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే, మారు మనసు పొంది సువార్త నమ్మండి. సువార్త అంటే ఏం లేదు, యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, మన పాపాల కొరకు చనిపోయాడు, రక్తాన్ని కార్చాడు, ఆ రక్తంలోనే మనకు పాప క్షమాపణ ఉన్నది. కనుక మనం ఏం చేయాలి? ప్రభువా, నీ రక్తంలో నా పాపాలు కడుగు అని మనం ఆయనకు ప్రార్థన చేస్తే ప్రభు గొప్పవాడు. మనం ప్రార్థన చేసిన వెంటనే ఆయన క్షమిస్తాడు, మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరిస్తాడు. దీనికి ఏం డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు, దీనికి ఏం కష్టపడక్కర్లా, చెమటలు గార్చక్కర్లా, ఆయాసపడక్కర్లా, ఏమి చేయక్కర్లా. సూక్ష్మంలో మోక్షం. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, ఈ రక్తంలో నా పాపాలు కడుగుతా ఉంటా కదయ్యా, నా పాపాలు కడిగు అంటే చాలు, ఆయన కడిగేస్తాడు.
అప్పుడు ఈ బాధలు ఉండవు, ఈ ఇబ్బందులు ఉండవు. పరలోక రాజ్యంలో ఉంటాం, దేవుని దగ్గర ఉంటాం, ప్రభువుతో కూడా ఉంటాం. ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడండి. అక్కడ ఎంత సంతోషంగా ఉంటుందో నేను మళ్ళీ తర్వాత చెప్తాను. చాలా సంతోషంగా ఉంటుంది అక్కడ. ఇక్కడ విడవబడిన వారి పరిస్థితి అగమ్య గోచరం. ఇక్కడ సువార్త దొరకదు, తిండి దొరకదు, డబ్బు ఎక్కడికి రాదు, ఆస్తి ఎక్కడికి రాదు. ఒక తలకు దిక్కు వెళ్ళిపోతారు, కుటుంబంగా ఒక చోట ఉండడానికి లేదు. ఎక్కడ ఏం దొరుకుతుందని అటు ఒక దిక్కు, ఇటు దిక్కు వెళ్ళిపోతుంటారు. దిక్కు లేక పిక్కటిల్లేలాగా అరిచే రోజులు రాబోతున్నాయి. కనుక సువార్త తలుపులు మూయబడితే చాలా ఘోరమైన గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. దేవుని వాక్యం లేదు అక్కడ. దేవుని వాక్యం ఉంది కనుక ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ జీవిస్తున్న జనులందరి గురించి నేను ఒకటి చెప్పగలను. దేవుని మందిరము సమీపంలో ఉంటున్నారు కనుక దేవుని క్షేమాన్ని వాళ్ళు చూస్తున్నారు. రేపొద్దున దేవుని మందిరము, దేవుని ప్రజలు ఇక్కడ ఉండకపోతే వాళ్ళ క్షేమం చూడలేరు కదా, దొరకదు. ముందు చూడటం కాదు, అసలు దొరకదు. కనుక సువార్త తలుపులు మూయకపోయి మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, తోటి వాళ్ళు, స్నేహితులు రక్షించబడాలని ప్రార్థన చేయండి. వాడు రక్షించబడిన వారు ఉంటే వారు రక్షణ పొందినట్లు తీర్మానం చేసుకోండి. సమయం ఎక్కువ లేదు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. ఆయన ఎట్లా వస్తాడో తెలియదు. నేను ముందుగా వస్తున్నానని ఇప్పుడు మనకేం చేస్తారు, రేపు ఎమ్మెల్యే గారు రావాలనుకోండి, ముందు వారం నుంచి వదలగొడతారు మనకి. రేపు పలానా రోజున ఎమ్మెల్యే గారు మా ఊరికి వస్తారంట, మనం అందరం రెడీగా ఉండాలనగానే మనం ఏం చేస్తాం, పూలదండలు కొని, బట్టలు కొనుక్కొని, తగ్గారా జెండాలు గిండాలు కట్టుకొని ఆడౌట్ చేస్తాం. ఎమ్మెల్యే గారు వచ్చినట్టు తెలిస్తే ఆయన స్వాగతం చెప్పడానికి. ఇది అట్లాంటిది కాదు. ప్రభువు రాకడ అలాంటిది కాదు. నిమిషంలోనే ఆయన వచ్చి ఎప్పుడు పూర్వొస్తాడో మనకు తెలియదు. అది నువ్వు ఎక్కడున్నప్పుడైనా అవ్వచ్చు, నిద్రపోతుండగా అవ్వచ్చు, లేకపోతే నువ్వు బాత్రూంలో ఉండగా అవ్వచ్చు, ఒకటికో రెండుకొని వెళ్ళి ఉండొచ్చు. అక్కడ కూడా ఉన్నప్పుడు దుబ్బో రోజు పడితే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోయే గొప్ప అనుభవం నీకుంటుంది. కాబట్టి ప్రభు రాకడలో ఎత్తబడేదానికి మనం సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ఎంతో మెలకువ కలిగి ఉండాలి, భక్తిపరులుగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్లు జీవించడం కాదండి. ఇద్దరు భక్తులు జీవించారు ఈ లోకంలో. ఒకడేమో అతనికి ఇష్టం వచ్చినట్టు జీవించాడు, ఇంకొక ఆయనేమో దేవునికి ఇష్టమైనట్లు జీవించాడు. అతనికి ఇష్టమైనట్లు జీవించిన వాడేమో అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. దేవునికి ఇష్టమైనట్టుగా జీవించిన వాడేమో పరలోకంలో ఉన్నాడు. సరే, అతనికి ఇష్టమైనట్లు అందుకనే మనకిష్టమైనట్లు కాదు, నీ కోరిక చొప్పున కాదు, దేవుని కోరిక చొప్పున నీ జీవితం ఉండాలి. దేవుడు ఏం కోరుతున్నాడో అది చేసే అనుభవం ఉండాలి. ఆయన ఏం కోరతాడండి నాకు తెలిసి. దేవుడు ఏం కోరతాడు? మణులు మాణిక్యాలు ఏమైనా కోరాడా? వజ్ర వైడూర్యాలు ఏమైనా కోరాడా? ఏం కోరాడు దేవుడు? భక్తిగా జీవించరా నాయన అని కోరాడు. అంతే కదా, భక్తిగా ఉండు, బాగా బతుకని కోరాడు. మనం అది కూడా చేయలేకపోతే, భక్తిగా ఉండడం, బాగా బతకడం అంటే దేవునికి ఇష్టమైన జీవితం. అది మనకి ఇష్టమైన జీవితం ఏంటి? ఏమి తిందాం, ఈరోజు ఎలాగ ఎంజాయ్ చేద్దాం, ఈరోజు ఎవరి ఇంటికి వెళదాం, ఈరోజు ఏ స్నేహితుడు మనకు అక్కడికి వస్తాడు, ఇది మన ఇష్టం. ఈరోజు ఎలాంటి బట్టలు కట్టుకుందాం, ఇది మన ఇష్టం. దేవుని ఇష్టం ఏంటి? ఈరోజు ఆదివారం ఆరాధనకు వెళదాం అనేటువంటి వాడు దేవుని ఇష్టం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నాకు నూతనమైన దినం ఇచ్చాడు, ప్రార్థన చేసుకుందాం, దేవుని ఇష్టం చేస్తున్న వాడుకున్నాడు. ఈరోజు నేను మంచి ఆరోగ్యంతో ఉన్నాను, దేవుడు నన్ను కాపాడాడు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు, దేవునికి ఇష్టమైన వాడుకున్నాడు. కనుక నీకు ఇష్టం వచ్చినట్లుగా, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తేనే అక్కడ ఉంటావు. నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఇక్కడే ఉంటావు. అందుకే యేసుప్రభు అన్నాడు, అక్కడ ఆ రోజుల్లో తిరగలు విసిరే వాళ్ళు ఉంటారంటే, ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటే అక్కడ ఏమైందంట, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఇప్పుడు నువ్వు ఎత్తబడే జాబితాలు ఉన్నావు, విడవబడే జాబితాలు ఉన్నావా? ఒకవేళ విడవబడే జాబితాలు ఉన్నావు అనిపిస్తే సమయం మించిపోలా, సమయం ఉంది. బుద్ధిగల కన్యక వలె మనం సిద్ధపడే అవకాశం ఉంది. మెలకువగా ఉండి ఎత్తబడి కొరకైనటువంటి అవకాశాన్ని మనం పొందే ఆ సందర్భము మనం పోగొట్టుకోకుండా చూసుకుంటే, సిద్ధపడితే ఎత్తబడతాం. ఇంకొక మాట, మనం సిద్ధపడాలా, మనతో కూడా ఉన్న వారిని సిద్ధపరచాలా. ఏమి నువ్వు పరలోకం పోతే నీ భర్తగా పరలోకం అక్కర్లేదా? పోనీ నువ్వు భర్తవి, నువ్వు భర్తగా నువ్వు పరలోకం పోతే నీ భార్య పరలోకం అక్కర్లేదా? పోనీ మీ ఇద్దరు తల్లిదండ్రుల పరలోకం పోతే నీ పిల్లలకు పరలోకం అక్కర్లేదా? పోనీ మీరు పిల్లలయ్యండి మీరు పరలోకం పోతే మీ తల్లిదండ్రుల పరలోకం అక్కర్లేదా? పోనీ మీ కుటుంబం అంతా పరలోకం వెళితే మీ తోబుట్టులకు పరలోకం అక్కర్లేదా? పోనీ మీ అందరూ బంధువులు వెళ్తున్నారు అప్పుడు మీ స్నేహితులకు పరలోకం అక్కర్లేదా? నీ ఇరుగు పొరుగు వాళ్ళకి పరలోకం అక్కర్లేదా?
దీనికోసం మనం ఏం చేయాలా? మనం సిద్ధపడాలి, వాళ్ళను కూడా సిద్ధం చేయాలి. ఇది మన బాధ్యత అండి. రేపొద్దున అడుగుతాడు, లెక్క అడుగుతాడు, అదే చెప్తాను నేను, తర్వాత చెప్తా, వచ్చే వారం చెప్తా దాని గురించి. ఇది మనం కనుక ఈ జాగ్రత్త ఇక్కడ చేయకపోతే, మనం సిద్ధపడితే ఇతరులను సిద్ధపరచకపోతే రేపు మళ్ళీ అక్కడ లెక్క చెప్పాలా? యేసుప్రభు లెక్క అడుగుతాడు. నీ ఫ్రెండ్ ఏడు అంటాడు, నీ ప్రాణ స్నేహితుడు ఏడు అంటాడు. లేకపోతే మీ అన్నయ్యో మీ తమ్ముడు ఏడే కనబడట్లేదే, ఎందుకు వదిలిపెట్టావు అని అడుగుతాడు. ఏం చెప్తాం? పోతే నీ భర్తను తీసుకురాలేదే అంటాడు, నీ భార్య ఏమైపోయింది అంటాడు. అయిపోతుంది అక్కడ ఏం చెప్తాం? కనుక విడవబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము సిద్ధపడుతూ వాళ్ళని కూడా సిద్ధపరచాలి. అది మన బాధ్యత. సంఘము యొక్క బాధ్యత ఏంటంటే సువార్త తలుపులు మూయకముందే అనేకులు రక్షించబడట వాళ్ళ యొక్క బాధ్యత. సువార్త తలుపులు మూయబడిన తర్వాత మనం చేసేది కూడా ఏం లేదు. మనం పరలోకం వెళ్ళి కూర్చొని ప్రభు దగ్గర కూర్చొని అయ్యా నా తమ్ముడు అక్కడున్నాడు, నా అన్న అక్కడున్నాడు అంటే ఉపయోగం లేదు. ఉందా? మనం ప్రభు దగ్గరికి సురక్షితంగా వెళ్ళిపోయాము, ఇక్కడ నీ తమ్ముడు అన్నయ్య ఉన్నాడు, వాడు ఇక్కడ ఏడుస్తున్నాడు రా నాయన అనుకుంటూ ఉపయోగం లేదు. ఇక్కడున్నవాడు అంతా మా అన్నయ్య ఉండాలి, ఇక్కడ ఏమైపోయాడు రా అని ఇక్కడ ఏడుస్తూ ఉంటాడు. నువ్వేమో అక్కడేమో మా తమ్ముడు అక్కడ ఉండిపోయాడు, నేనేం చేయాలని అక్కడ ఏడుస్తూ ఉంటావు. ఉపయోగం లేదు. అందువలన సమయం ఉండగానే, నీకు అంటూ ఒక సమయం ఇవ్వబడగానే ప్రభు ఏర్పాట్లకు అనేకులను సిద్ధపరచాలి. మనం సిద్ధపడాలి, ఇతరులను కూడా సిద్ధపరచాలి. ఇది 5వ అనుభవం. సువార్త తలుపులు మూయబడతాయి. ఇది 5వది. 6వది చూడండి. 6వది 2వ దశలోనిక 2వ అధ్యాయం 8వ వచనం. 2వ దశలోనిక 2వ అధ్యాయం 8వ వచనం దయచేసి చూడండి. 2వ దశలోనిక 2:8. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. చాలండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అప్పుడు ఆ ధర్మ విరోధి ఎవరు? అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. అంత్యక్రీస్తు బయలుపరచబడటం అనేది మనము ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అంత్యక్రీస్తు బయలుపరచబడటం అనేది జరగాలి అంటే ముందు కొన్ని జరగాలి. ఏంటవి? ఏంటి చెప్పండి? నేను పోయిన వారం కూడా చెప్పాను. పీస్ డీల్ జరగాలి. పీస్ డీల్ అంటే శాంతి ఒప్పందం జరగాలి. శాంతి ఒప్పందం అంటే ఎవరితో శాంతి ఒప్పందం జరగాలి? ఇజ్రాయేల్ దేశంతో అంత్యక్రీస్తుకు శాంతి ఒప్పందం జరగాలి. ఇజ్రాయేల్ దేశానికి వేరే దేశాలకు యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు కదా. ఇజ్రాయేల్ దేశం చుట్టూ కూడా ఎన్ని దేశాలు యుద్ధం చేస్తున్నాయి ఇజ్రాయేల్ మీద. వాటిలో లెబానోన్ ఉంది, ఇరాక్ ఉంది, సిరియా ఉంది, ఖతార్ ఉంది, యెమెన్ ఉంది. తర్వాత కొన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా కూడబోతున్నాయి, ఇజ్రాయెల్ మీద దండెత్తబోతున్నాయి. కనుక ఈ పరిస్థితి మన సంఘం ఎత్తబడే దినాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే ఉంది. ఇజ్రాయెల్కి విరోధంగా అనేక దేశాలు పోగుపడుతున్నాయి, ఇజ్రాయెల్ని ఒంటరి చేస్తాయి, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాయి. ఆ దాడి చేస్తున్నప్పుడు సంభవించే యుద్ధాలు జరుగుతాయి. రోజు యుద్ధాలే, ఎక్కడ చోట రోజు బాంబులు. ఇప్పుడు ఆల్రెడీ రోజు బాంబులే, ఎక్కడ చోట బాంబులు వేస్తూనే ఉన్నారు. కనుక రోజు యుద్ధాలే. ఇప్పుడు ఈ అంత్యక్రీస్తు అనేటువంటి వాడు వచ్చినప్పుడు యుద్ధాలు జరగకుండా చేసేదే శాంతి ఒప్పందం. దాన్నే పీస్ డీల్ అన్నారు. ఇశ్రాయేలీయులకు వాళ్ళు కూర్చుని, రే నాయనా నేను చెప్తాను, నా మాట వినండి, మీకు మంచి చేస్తానని వాళ్ళ నమ్మబలికి 7 సంవత్సరాలు శాంతి ఒప్పందం చేస్తారు. 7 సంవత్సరాలు ఎవరు ఇజ్రాయెల్ మీదకు రావద్దు, ఇజ్రాయెల్ కూడా ఎవరి మీదకు వెళ్ళదు, ఏ బాంబులు పడడానికి వీల్లేదు, ఇది నా మాట వినండి, నేను చెప్పినట్టు చేయండి అని శాంతి ఒప్పందం చేస్తాడు 7 సంవత్సరాల పాటు. ఇశ్రాయేలీయులతో 7 సంవత్సరాలు శాంతి ఒప్పందం చేసినటువంటి అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభించాలి. అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభించాలి. అంత్యక్రీస్తు పరిపాలన 7 సంవత్సరాలే, ఒక రోజు కూడా ఎక్కువ లేదు. అంత్యక్రీస్తు పరిపాలన 7 సంవత్సరాలే. 7 సంవత్సరాలు కూడా ఎక్కడి నుంచి పరిపాలన చేస్తాడు? యెరూషలేములో కూర్చుని పరిపాలన చేస్తాడు. యెరూషలేములో కూడా ఎక్కడ కూర్చుంటాడు? ఆ దేవాలయంలో కూర్చుని పరిపాలన చేస్తాడు. యెరూషలేమును దేవాలయమును కేంద్రంగా చేసుకుని అక్కడి నుంచి ప్రపంచాన్ని పరిపాలిస్తాడు, నియంత్రణలాగా పరిపాలిస్తాడు. ఇక్కడ వేరే వేరే దేశాలు, వాడికి రాజులు, ప్రధానమంత్రులు ఉండరు. ఇక ఒక్కడే అధిపతి, ప్రపంచ నియంత అంటారు. ప్రపంచ నియంతగా మారిన అంత్యక్రీస్తు యెరూషలేములో కూర్చొని పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలన చేసేటప్పుడే జరిగే 7 సంవత్సరాల శాంతి ఒప్పందం అమలు చేస్తాడు.
వాడు ఇశ్రాయేలీయులను బాగా పరిపాలన చేస్తాడు. ఎట్లా బాగా పరిపాలన చేస్తాడంటే, ఎలాంటి పరిపాలన చేస్తాడంటే మొదటి 3.5 సంవత్సరాలు మంచిగా పరిపాలిస్తాడు. అంటే మీరు ఏమి కష్టపడక్కర్లా, అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి. సరే, మొదటి 3.5 సంవత్సరాల్లో మీరేం కష్టపడక్కర్లా. నీకేం కావాలా? ఒక బటన్ నొక్కితే చాలు. బియ్యం, నూనె, పాలు, బటన్లు ఉంటాయి అక్కడ. పాలు బటన్ నొక్కితే పాలు వచ్చేస్తాయి, బియ్యం బటన్ నొక్కితే బియ్యం వచ్చేస్తాయి. నువ్వేం మాట్లాడక్కర్లా. అలాంటి సౌకర్యం టెక్నాలజీ ఇప్పుడే మనం వాడుతున్నాం. ఆ టెక్నాలజీని ఒక బటన్ నొక్కితే వచ్చేస్తుంది కదా, స్విగ్గీలోనో జొమాటోలోనో మనకు వచ్చేస్తుంది కదా, ఆర్డర్ వచ్చేస్తుంది. అట్లాంటి పరిపాలనలో వాడి పరిపాలనలో మనం ఇంట్లోనే కూర్చోవచ్చు, బయటికి వెళ్ళక్కర్లా. ఒక బటన్ నొక్కితే మనకు కావాల్సినవి వచ్చేస్తాయి. అలాంటి మంచి పరిపాలన చేస్తాడు. మీకు ఏం కావాలో అడగండి, నేను ఇస్తానంటాడు. కావాల్సినవన్నీ ఇస్తాడు, కోరినవన్నీ ఇస్తాడు. 3.5 ఏళ్ళు నమ్మబలుగుతాడు. నేనే మీ క్రీస్తునని చెప్పి వాళ్ళని నమ్మబలికి వాళ్ళ మీద పరిపాలన చేస్తుంటాడు. శాంతిగా పరిపాలిస్తుంటాడు. తర్వాత 3.5 సంవత్సరాలు కఠోరమైన శ్రమలు పెడతాడు వాడు. దాని గురించి యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఈ లోకం మీదకి ఎప్పుడు ఆ శ్రమ రాలేదు, ఇంతకుముందు రాలేదు, ఇక ముందు కూడా రాదంట. అలాంటి శ్రమ వస్తుందంట. చదువువాడు గ్రహించుగాక. ఎప్పుడైతే నిలవరాని స్థలమందు హేయ వస్తువు నిలుచడం మీరు చూతురో, కొండల మీద ఉన్నవాడు దిగి రాకూడదు, పొలంలో ఉన్నవాడు ఇంటికి రాకూడదు, మీరు పారిపోండి అన్నాడు. అంతే, మీరు పారిపోండి. ఎందుకంటే వాడి మీద మీ మీదకు దండెత్తి మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తాడు. ఎవరు? అంత్యక్రీస్తు. కనుక ఈ అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభించబడి ఇశ్రాయేలీయులు వాడిని గుడ్డిగా నమ్మి యెరూషలేం దేవాలయంలో వాడిని కూర్చోబెడితే వాడు చేసే పరిపాలన గందరగోళమైన పరిపాలన. చివరికి ఇశ్రాయేలీయులను వాడు సంపాదన చూస్తాడు. ఇశ్రాయేలీయులు వెళ్ళి దాక్కుంటారు. అది మళ్ళీ చెప్తా. ఇశ్రాయేలీయులు వాడిని తప్పించుకొని దాక్కుంటారు. అలాంటి పారిపోయే పరిస్థితులు వాళ్ళకి సంభవిస్తాయి. అంటే చూడండి, ముందు మంచిగానే ఉంటాడు. అరే, ఇప్పుడు మనం కూడా చాలామంది నమ్మించి మోసం చేసేవాడు ముందు మంచిగానే ఉంటారు. తర్వాత ఏం చేస్తారు? గొయ్యెత్తు మొదలు పెడతారు కదా, కుట్ర చేయడం మొదలు పెడతారు. మనల్ని ఎక్కడ ఇరికిస్తారు అక్కడ ఇరికిస్తారు. వాడు కూడా అంతే, అంత్యక్రీస్తు కూడా అంతే. ఇశ్రాయేలీలతో 7 సంవత్సరాలు చేసిన ఒప్పందంలో మొదటి 3 కొంతకాలం బాగానే ఉంటాడు. తర్వాత వాడి క్రూరత్వాన్ని చూపిస్తాడు. వాడిని కరుకోటకుండా చూపిస్తాడు. వాడెంత క్రూరుడో చూపిస్తాడు. అలాంటి పరిపాలన జరిగేదిగా ఉంటుంది 7 సంవత్సరాల పాటు. మొదటి 3.5 కొంచెం బాగుంటుంది. తర్వాత 3.5 భయంకరమైన పరిస్థితులు వాళ్ళు చూసే పరిపాలన ప్రారంభించబడుతుంది. 7 సంవత్సరాల అంత్యక్రీస్తు పరిపాలన. ఇది 5వదినా 6వది. 7వది చూడండి, ఒక చిన్న మాట చూపించిన ముగిస్తా. 7వది, ఈ సందర్భంలో మరి ఆ అధ్యాయం అంతా చదవలేము. ప్రకటన 16వ అధ్యాయం, ఆ అధ్యాయం అంతా చదవలేము. ప్రకటన 16వ అధ్యాయంలో 7 పాత్రల గురించి రాయబడింది. ప్రకటన 16వ అధ్యాయంలో 7 పాత్రల గురించి రాయబడింది. ఇప్పుడు ఎంత చదివి చెప్పడం కూడా నాకు టైం చాలదు, 2 గంటలు కావాలి. కనుక ప్రకటన 16వ అధ్యాయం ఇంటికి చదువుకోండి. ప్రకటన 16వ అధ్యాయంలో 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడతాయి. 7 పాత్రలు భయంకరమైన శ్రమలు. అది ఎంత భయంకరం అంటే చెప్పడానికి వీల్లేదు, వినడానికే తట్టుకోలేము మనం. అమ్మో నిజమా, అంత ఘోరమా, అంత అన్యాయం, అట చేశాడు వాడు. అలాంటి శ్రమలు ఈ లోకంలో ఉన్న ఎత్తబడని వారికి సంభవించబోతున్న 7 ఏండ్ల శ్రమలు లోకం మీదకు రాబోతున్నాయి. లోకం మీదకు అవన్నీ చదివితే గుండె చెరువైపోతుంది. వాడు ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు జరిగే, ఒక్కొక్క పాత్ర కుమ్మరించినప్పుడు ఒక్కొక్క సంభవం. నీళ్లు దొరకవు, అన్నం దొరకదు, ఉన్న నదుల్లో నీళ్లు చేదైపోతాయి, పైనుంచి అగ్ని గోళాలు భూమి మీద పడతాయి, కింద భూకంపాలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం సునామీ, నీళ్ళ సముద్రంలో వచ్చే సునామీ చూస్తున్నాం. అక్కడ ఆకాశంలో సునామీ వస్తుంది. విన్నారా? ఇప్పుడన్నా ఆకాశంలో భూకంపం వస్తుంది, విన్నారా? ఉందండి, వాక్యంలో ఉంది. ఆకాశమును కంపింపజేసేదనని హెబ్రీలో ఉంది 10వ అధ్యాయంలో. నేను ఇంకొక మారు భూమినే కాదు ఆకాశమును కూడా కంపింపజేస్తానని ఉంది. ఆకాశంలో భూకంపాలు వస్తాయి, భూమిలో భూకంపాలు వస్తాయి, భూమి నెరవిడిచి దాంట్లో మనుషులు దిగిపడిపోతారు, సావరు. మరణం వెతుకుతారు కానీ మరణము దొరకదు. 7 ఏండ్లు గడిచేటప్పటికి మనుషులు జీవోత్సవాల్లాగా అయిపోతారు. అది 7 ఏండ్ల శ్రమల కాలంలో జరగబోయే సంగతి. సంఘం ఎత్తబడ్డాక జరిగే విషయాలు ఇవన్నీ. మొదటిది కడబోరం రోగుతుంది, 2వది పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు, 3వది
సంఘం ఎత్తబడుతుంది, సంఘాన్ని తీసుకెళ్ళి ప్రభువుకు అప్పగిస్తాడు పరిశుద్ధాత్మ. 4వది కృపాయుగం ముగిసిపోతుంది. 5వది సువార్త తలుపులు మూయబడతాయి. 6వది అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభించబడుతుంది. 7వది లోకం మీదకి 7 శ్రమలు, 7 ఉగ్రతా పాత్రలు వలన వచ్చే శ్రమలు లోకం అనుభవించబోతూ ఉంది. సంఘం ఎక్కడుంది? ప్రభు దగ్గర ఉంది. అందుకని సమయం ఉండగానే మీ చేతుల్లో ఉంది నిర్ణయం. ఒకళ్ళు రక్షించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే, రక్షించబడి కూడా దేవుని ఏర్పాట్లు జీవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతుల్లో ఉంది నిర్ణయం. మీరే తీసుకోవాలి నిర్ణయం. దేవుడు కూడా ఏం చేయలేడండి. మీరు నిర్ణయం చేయకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. మీరు విల్లింగ్ కాకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. నేను పరలోకం వెళ్ళాలని నీ మనసులో లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. ఆయన కూడా ఏం చేయలేడు. నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు. నీ యొక్క లోపాలు ఇంకా సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందుతారేమో ఇంకొంచెం వేచి చూస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో రావాలి రాకడ. నాకు తెలిసి మేము అనుకునేవాళ్ళం 2000 సంవత్సరాలు దాటంగానే రాకడ వచ్చేస్తుంది, ఇక మనం అందరం వెళ్ళిపోతాం అనుకునేవాళ్ళం. కానీ ఇంకా ఎవరు కొందరు మిగిలిపోయారు ఆయన ఏర్పాట్లోకి రావట్లా. వచ్చిన వాళ్ళు కూడా పోతున్నారు. వాళ్ళు కూడా రావాలని చూస్తున్నాడు. ఆయన ఏర్పాట్లకు అప్పగించుకోవాలని చూస్తున్నాడు. ఆయన కొరకు జీవించాలని చూస్తున్నాడు. మన కోసం కాదు. ఎంతకాలం బతుకుతామండి? ఎంతకాలం బతుకుతాం? గ్యారెంటీ ఉంది మన లైఫ్కి? రేపు ఉంటామా? చెప్పండి. ఎవరైనా గుండె మీద చేయకొని చెప్పండి, రేపు ఉంటామా? నాకైతే తెలియదు. ఏమో ప్రభు ఏర్పాటు ఉండి రాత్రికి పరలోకానికి ప్రయాణం అయిపోవచ్చు. నేను చెప్పలేము. ఏమో అకస్మాత్తుగా ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి బోరవదొచ్చు, వెళ్ళొచ్చు. రేపు అనేది మనది కాదు. ఈరోజే మనది. ఈరోజే ప్రభువుని నమ్మాలా. ఈరోజే ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన చేతుల్లోకి వచ్చేయాలి. రేపు నువ్వేం చేయలేవండి. ఏం చేస్తావు రేపు పొద్దున? కనుక బలలో పాలు పొందబోతున్నావు రక్షించబడిన వ్యక్తిగా. ఒకవేళ బలలో పాలు పొందలేని రక్షించబడిన వారు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు కూడా హెచ్చరిక ఇది. ఆ అనుభవంలో నువ్వు ఇంకా అలాంటి అనుభవంలో నువ్వు ఇంకా రావాలని కూడా దేవుని ఉద్దేశం. కనుక ఈ అనుభవాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇన్ని రకాలైన పరిస్థితుల నుంచి మనం తప్పించి ఆయన దగ్గర సురక్షితంగా కూర్చోబెట్టిన ప్రభువు ఏర్పాట్లు జీవించి యోగ్యమైన విధానంలో జీవించడమే కదండి ప్రభు కోరాడు. అలాంటి అనుభవంలోనే మనం బలలో పాలు పొందాలి కదా. ఎట్లా పడితే అట్లా జీవిస్తాను, నా ఇష్టం, మందిరంకి వస్తే రాను, వస్తాను లేకపోతే లేదు. నువ్వు రాకపోతే ఎంత, వస్తే ఎంత, రాకపోతే ఎంత. ఒక భాష మనం వాడతాం, కోన్ కిష్కా, అంతే. అర్థం చేసుకోండి. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ సముద్రములో వేసిన కాకిరెట్ట లాంటి వ్యక్తివి నువ్వు. ఏమి గుర్తింపు ఉందని మనకు ఇక్కడ? ఏం గుర్తింపు ఉందండి మనకి? సముద్రంలో వేసే కాకిరెట్ట ఎవరైనా పట్టుకోండి వెళ్ళి, ఎక్కడ దొరుకుద్దేమో. సముద్రంలో కాకిరెట్ట వేస్తే దొరుకుద్దా? ఒక సముద్రంలో వేస్తే కాకిరెట్ట లాంటి వ్యక్తివి నీవు. ఏం చూసుకుని అతిశయపడతాం? ఏం చూసుకొని మనం ప్రభువుని సంతోషపెడతాం? ఒకటే ఆయన సంతోషపడే విషయం ఏంటంటే ప్రభువు కోసం జీవిస్తే సంతోషపడతాడు. ఆయనకు నమ్మకంగా ఉంటే సంతోషపడతాడు. ఆయన ఏర్పాటులో నడుచుకుంటే సంతోషపడతాడు. కష్టమో నష్టమో, సుఖమో దుఃఖమో, నవ్వో ఏడుపో, ప్రభువా నీవు ఉన్నావు చాలు అంటే సంతోషపడతాడు. మనమేం అవి కాకుండా వేరే కోరుకొని మన ఇష్టం వచ్చినట్టు జీవించి నష్టపోతున్నాం. అదే ఆయన ఇష్టపడట్లేదు. అందువల్ల ఆయనకి ఇష్టమైన వారికి మనం చేయబడాలి. కొన్ని కష్టమైన ప్రభు కోసం భక్తి చేసే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామేమో, జాగ్రత్త. అలా ఉండడం వల్ల మనకి ఏ ప్రయోజనము లేదు, నిష్ప్రయోజనం అయిపోతున్నాం. కనుక యోగ్యమైన విధానంలో ప్రభు బలలో మనం పాలు పొందాలంటే ప్రభు ఏర్పాట్లు ఎత్తబడే అనుభవం మనం ఉండాలి. ఎత్తబడే సంఘం అనుభవం మనం ఉండాలి. సార్వత్రిక సంఘంలో మనం ఉండాలి. స్థానిక సంఘాన్ని ఆధారం చేసుకొని సార్వత్రిక సంఘంలో ప్రవేశించాలి. నువ్వు స్థానిక సంఘంలో నీకు ప్రవేశం జరగలేకపోతే సార్వత్రికం వెళ్తావు? పరలోకం వెళ్తామని ధైర్యం ఉంది అసలు? పరలోకం వెళతామని ధైర్యంగా చెప్పగలమా? గుండె మీద చేయకుండా చెప్పండి. గ్యారంటీ లేదు. కారణం మన యొక్క భక్తిహీనత, లోపాలు సరిచేసుకోవాలి. పరలోకంలోకి వెళితే భూమి మీద సంభవించే వాటన్నిటిని కూడా తప్పించుకుంటాం. యోగ్యమైన అనుభవంలో పరలోకం వెళ్ళాలి. అట్లాగే యోగ్యమైన అనుభవంలో బలలో పాలు పొందడం ద్వారానే ప్రభు ఏర్పాట్లో ఉంటాం. లేకపోతే మనము ఆయన ఏర్పాట్లో తొలగిపోయి నష్టపోయే వాళ్ళుగా ఉంటాం. అలా ఉండకూడదనే ప్రభు కోరుతున్నాడు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. వాళ్ళలో మనం పాలు పొందని అంటున్నాం. రాకడను గురించి వర్తమానం విన్నాం. పోయిన వారం చెప్పిన సంగతులు కాక మరి ఒక 7 సంగతులు విన్నాం. మళ్ళా వచ్చే వారం ఇంకొక 7 సంగతులు వింటాం. ఉపయోగం ఏంటి? వర్తమానం వింటే ఉపయోగం ఏంటి? జీవితాలు సరిచేయబడాలి. జీవితాలు ప్రభువుకు నిర్ణయించబడాలి. మన జీవితాలు ఆయనకు అప్పగించుకోవాలి.
అదే కోరుతున్నాడు. మోకరించి ప్రార్థనలో ఉండండి.